ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి బాధ్యతలు తీసుకున్నారు. ఇక ప్రభుత్వ ప్రకటనలో కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోలు పెట్టారు. ఇక ప్రభుత్వం పరిపాలన పగ్గాలు చేపట్టగానే ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలన, మంత్రుల విభాగాల్లో అనూహ్యమైన మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి జనసేన తోడైన కారణంగానే బలమైన కూటమి ఏర్పడింది. దాన్ని ప్రజలు ఆమోదించారని సీఎం చంద్రబాబు పలుమార్లు బహిరంగ వేదికపై చెప్పారు. దానికి అనుగుణంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేబినెట్ మంత్రి హోదాతో పాటు కీలక శాఖలు, డిప్యూటీ సీఎం హోదా కల్పించారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ కావడంతో రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో పాటు డిప్యూటీ ఫోటో కూడా పెట్టాలనే అధికార ప్రకటన వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీలకమైన వ్యవహారంలో మాత్రం పవన్ ఫోటో ఎగిరిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా ప్రభుత్వ ప్రకటన వచ్చేసింది. నేటి నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉండగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా లేదు. ఇక తెలంగాణలో అదే పరిస్థితి. మొదట్లో ప్రతి ప్రభుత్వ ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోలు పెట్టగా, ఉద్యోగ నియామకాల పత్రాల ప్రకటనలో రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రమే కనిపించింది. భట్టి విక్రమార్క ఫోటో మిస్ అయింది. మొదట్లో డిప్యూటీకి కీలక స్థాయి కల్పించామని చెబుతూ తర్వాత ప్రాధాన్యత తగ్గించడంపై పలు రకాల విమర్శలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న బాబు పవన్ ఫోటో లేకుండా ప్రకటన ఇవ్వడం ఏంటి అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది ప్రభుత్వ పెద్దలకి తెలిసే జరిగిందా? ఐ&పిఆర్ శాఖ నుంచి ఇలా వచ్చేదా? ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.